సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. SVK 43 అండ్ అంతేకాకుండా హీరోయిన్ క్యూజీ అచ్చాయజీ థ్యాంక్ యూ జీ అండ్ అలాగే అండ్ మా గురుగారు అక్కడికి వెళ్ళి కొరియాకి వెళ్ళి హీరోయిన్ తీసుకొచ్చి అలాగే విలన్ కూడా ఆల్మోస్ట్ బయట కంట్రీ నుంచే వస్తున్నారని చెప్పారు. సో మొత్తానికి హీరో అయితే మాత్రం ఇండియావాడే. అండ్ అంతేకాకుండా ప్రతాప్ రెడ్డి గారు ఫస్ట్ టైం సినిమా చేయటం, అది కూడా మా గురుగారు శ్రీకృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. అండ్ వారు ఈ స్పాట్ ఇది సిల్వర్ జూబ్లీ స్పాట్, ఇది అన్నపూర్ణ స్టూడియోలో. ఎందుకంటే వారు తీసిన సినిమా అన్నీ కూడా 365 days చేసిన సినిమాలు స్పాట్ ఇది. సో ఇది ఇక్కడ చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి ఈ సినిమాని ఆస్వాదించడానికి దిల్ రాజు గారు, పివి వినాయక్ గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళందరూ వచ్చున్నారు. సో మొత్తం యూనిట్ మొత్తానికి ఇది మంచి హిట్ ఇచ్చి మళ్ళీ మా గురువు గారు అద్భుతమైన మళ్ళీ పాత శ్రీకృష్ణారెడ్డి గారిని చూడాలని ఆశగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు సోషల్ మీడియా లేడీ సూపర్ స్టార్ జుబేదా అలీ గారిని మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. కృష్ణారెడ్డి అన్నయ్యకి, ఆచిరెడ్డి అన్నయ్య, మా వారిని చూస్తుంటే యమలీల రోజులు గుర్తుకొచ్చేసాయి నాకు. యమలీల ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీ కూడా అంతటి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అప్పట్లో కనిపిస్తే ఇంద్రజ బదులు మిమ్మల్ని పెట్టుకునే వాళ్ళం. అందుకనే 43వ సినిమా కూడా చేయగలుగుతున్నాను నేను. ఇంతే కాదు, ప్రతాప్ రెడ్డి గారితో ఫర్దర్గా రాబోయే సినిమాలు మొత్తం నా జీవితంలో ఎన్నైతే సినిమాలు చేయగలనో అన్నీ కూడా చేస్తాను ఆయనతో. ఇకపోతే హుంజీ అనేటటువంటి హీరోయిన్ మా సినిమాలో మొదటిసారి చేయటం అనేటటువంటిది, కొరియన్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్ మొదటిసారి చేయటం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అన్ ఎవ్రీ వన్. అంటే చూసే ప్రేక్షకులకి ఎలా ఉన్నప్పటికీ కూడా మాకైతే మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇక ఇంతకు మించి నేను ఏమీ చెప్పగలుగుతాను మీ అందరికీ. మీ అందరి కృతజ్ఞతలు, మీ అందరి ధన్యవాదాలు మొత్తం ఎన్నింటినీ కలిపి పుణికిపుచ్చుకున్నటువంటి నేను ఇవాళ ఎదిగి 43వ సినిమా చేస్తూ మీ అందరి ముందుకి వస్తున్నాను అని అంటే మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఆశీర్వదించినటువంటి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ బివి వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా దిగ్గజ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి 43వ సినిమా వేదవ్యాస్ ఘనంగా ప్రారంభమైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్గజ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి 43వ సినిమా వేదవ్యాస్ ఈరోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వివి వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కె అచ్చిరెడ్డి సమర్పణలో సాయి ప్రగతి ఫిల్మ్స్ బ్యానర్పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సౌత్ కొరియా నటి జున్ హ్యూన్ జీని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు ఎస్వి కృష్ణారెడ్డి. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యూన్ జీని ప్రముఖ నిర్మాత, తెలంగాణ FTC చైర్మన్ దిల్ రాజు హలో, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అంటూ బొకే అందించగా ఆమె థ్యాంక్ యూ సర్ అనడాన్ని ముహూర్తపు షాట్గా చిత్రీకరించారు. కాగా ఈ ముహూర్తపు షాట్కు దర్శకుడు వివి వినాయక్ క్లాప్ ఇవ్వగా మరొక ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆద్యంతం వినూత్నంగా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నటులు మురళీమోహన్, అలీ, జుబేదా అలీ, సాయి కుమార్, కెమెరామెన్ శరత్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి గురించి మనందరికీ తెలిసిందే. వారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన సినిమాలోని పాటలకు డాన్సులు చేశాం. మేము ఇండస్ట్రీకి వచ్చి జర్నీ చేస్తున్నాం. కృష్ణారెడ్డి గారు తన 43వ సినిమా చేస్తుండడం, ఆ సినిమా ప్రారంభోత్సవానికి నేను గెస్ట్గా రావడం సంతోషంగా ఉందని, వేదవ్యాస్ సినిమా ఘన విజయం సాధించాలని ఆయన అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ దిల్ రాజు గారు చెప్పినట్లు ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి కాంబినేషన్ అంటేనే ఒక సెన్సేషన్ అని అన్నారు.
మేము స్కూల్ బ్యాగ్లతో స్కూల్కి వెళ్లిన కాలంలో వాళ్ళు బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి ఒక బ్రాండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. వారి ఇన్స్పిరేషన్ మా మీద ఎంతో ఉందని చెప్పారు. కృష్ణారెడ్డి గారి 43వ సినిమా వేదవ్యాస్ ఘన విజయం సాధించాలని ఆయన అన్నారు.